మట్టిలో మాణిక్యంగా ఎదిగొచ్చినటువంటి అనూష మన కళ్ళ ముందు ఉన్నది. నిన్న జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో 992 మార్క్స్తో విజయాన్ని సాధించింది. ఈ విజయాన్ని ఆమెతో మనం పంచుకోవడానికి నోముల గ్రామానికి వచ్చాము. ఈ అనూష అమ్మ ఈ పాఠశాలలోనే, గవర్నమెంట్ పాఠశాలలోనే వంట మనిషిగా పనిచేస్తూ ఉన్నది. వాళ్ళ ఫాదర్ వచ్చేసి వ్యవసాయ కూలిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ పాపను చదివించడం కోసం ఇక్కడ చదివినటువంటి టీచర్స్ ఆమెకు డొనేషన్ ఇచ్చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా జాయిన్ చేసి ఆమెకి ఈరోజు ఇంత విజయాన్ని సాధించడం కోసం వాళ్ళు కృషి చేశారు. వాళ్ళ ఆనందాన్ని ఈరోజు మనం పంచుకున్నాం. చెప్పండి, ఎలా మీరు ఈ విజయాన్ని సాధించడం వెనక ఎలాంటి కృషి చేశారు? నా పేరు జటంగి అనూష. మా నాన్న పేరు నరసింహ, అమ్మ పేరు నాగమ్మ. నాన్న వ్యవసాయ కూలి, అమ్మ స్కూల్లోనే వంట చేస్తుంది. నేను ఈ పాఠశాలలోనే 10th వరకు చదువుకున్నాను. ఇక్కడ 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా నాకు NMMS అని ఒకటి స్కాలర్షిప్ వచ్చింది. అది మ్యాథ్స్ సార్ వల్ల వచ్చింది. మళ్ళీ మా టీచర్స్ అందరూ కూడా నా స్టడీకి చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు 10th వరకే నాది బాధ్యత అయిపోయింది అనుకోకుండా ఇంటర్లో కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా పైకి వెళ్తుంటే కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా స్టడీకి మా విలేజ్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు పై చదువులు అంటే ఎలాంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు? నేను IAS ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. దానికోసం ఎలాంటి ఎఫర్ట్ పెట్టబడుతున్నారు? మీకు ఆర్థిక స్తోమత లేదు కదా, ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకు వస్తూ ఉన్నారా? చెప్పండి. మా గ్రామస్తులు ఇంకా మా ఉపాధ్యాయులు హెల్ప్ చేస్తా అని చెప్పారు. అలానే నేను వాళ్ళ హెల్ప్ ఎటు పోకుండా చదువుకుంటాను, మంచిగా ఉన్నత స్థాయిలో ఉంటాను. ఈ మా స్టడీ వెనక అండగా నిలిచినటువంటి జ్యోతి టీచర్ మనతో ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. పాపని మీరు ఎలా గుర్తించారు? ఇలా బాగా చదువుతుంది, ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు? హై స్కూల్ నుంచి తను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివిందండి. కరోనా టైంలో కూడా తను ఖాళీగా ఉండకుండా ఆన్లైన్ క్లాసెస్ ఇన్ని చాలా చక్కగా చదివేది. ప్రతి టీచర్ కూడా అనూష చాలా చక్కగా చదువుతుందనేసి పాపతో పాటు చాలామంది ఉన్నారు, కానీ తనని ఇంకా అందరం కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఇలా ముందుకు వెళ్ళగలిగిందండి. 992 మార్క్స్ రావడానికి చాలా కృషి చేసింది. గౌతమి కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఒకటే చెప్పిన, అక్కడ నీ పేరు ఉండాలిరా బోర్డు మీద అని చెప్పిన, అది సాధించి చూపిస్తా అన్నది, చూపించింది. నాకు చాలా గర్వంగా ఉంది. ముందు ముందు కూడా తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలని నేను కోరుకుంటున్నా. అది కూడా తీర్చి చూపిస్తా అని చెప్పింది. నిన్ననే ప్రామిస్ చేసింది. తను కంటిన్యూగా చదువుకుంటుంది, బాగా వృద్ధిలో వస్తుందని కోరుకుంటున్నా. 992 మార్క్స్ వచ్చినాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఈ స్కూల్లోనే నేను పనిచేయడం, ఈ స్కూల్లోనే పాప చదువుకోవడం. గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు ఏం చెప్పారు అనుకుంటారు, కానీ చాలా టాలెంట్ చెప్తారు సార్లు. పాపకి ఇలా రావడం మాకు చాలా గౌరవంగా ఉంది. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. నేను పై చదువులు చదవలేకపోయినా, కానీ మా పాపని చదివించాలన్న ఉద్దేశంతో గ్రామస్తులను కానీ టీచర్స్ని కానీ హెల్ప్ అడిగినందుకు ప్రతి ఒక్కరు సహకరించారు. అదే సహకారంతో పాప ముందు చదువుకుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి తోడ్పాటు ఇచ్చిన కవిత మేడం గారు కూడా మా దగ్గరనే పనిచేస్తున్నారు. ఇలాంటి ఈ పాప విషయం కోసం ఎలాంటి కృషి చేశారు? మట్టిలో మాణిక్యం లాంటి అనూష అమ్మాయి పేదరికం అడ్డుగా చదువుకోవడానికి నిరూపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా మరి ఉపాధ్యాయ బృందము మేము అందరం చాలా గొప్పగా గర్విస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేదరికంలో ఉన్న ఈ కుటుంబంలో ఉన్న ఈ మట్టిలో మాణిక్యం లాంటి అమ్మాయికి మనందరం కూడా చేయూత అందించి భవిష్యత్తులో ఆమె మంచి స్థాయికి వెళ్ళడానికి సహకరించాల్సిందిగా మేము అందరినీ కూడా దాతలను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలంటే దీక్ష, పట్టుదల అవన్నీ కావాలి. ఆ అమ్మాయిలో అవన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటి అమ్మాయికి మనం ప్రోత్సహిస్తే భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తూ మా పాఠశాల ఉపాధ్యాయ బృందము అలాగే మేము ఆ అమ్మాయికి ఇచ్చిన సపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని ఆమె మంచి ఫలితాన్ని సాధించి చూపించినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. మున్ముందు మా పాఠశాలలో ఇలాంటి అందరూ విద్యార్థులను కూడా ప్రోత్సహించడం కోసం మేమందరం కూడా ముందుకుంటామని తెలియజేస్తున్నాం. అనూష పై చదువుల కోసం మేము అందరం కూడా శాయశక్తిలో కృషి చేస్తాము. అనూషని ఒక పెద్ద పొజిషన్కి తీసుకుపోయే కార్యాచరణ కూడా మేము రూపొందించుకుంటున్నామని చెప్పేసి నోముల ZPHS పాఠశాల ఉపాధ్యాయులు బృందం కూడా అనూషకు అండగా నిలుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV, నోముల నుండి.